ప్రైజ్ లార్డ్ అందరికీ. సారీ, వీడియో డిస్కనెక్ట్ అయింది. కంటిన్యూషన్ వీడియో. సో కొలెస్సీలకు రాసిన 5వ అధ్యాయము అండ్ 18వ అధ్యాయంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నదంట. అంటే దేవుడు ఇక్కడ మా వాక్యం సెలవిస్తుంది, భర్త ఒకవేళ భర్త భార్యను ప్రేమించడంలో ఫెయిల్యూర్ అయినప్పుడు భార్య లోబడే విధంగా ఉండాలి. అంటే తన భర్త కోసం ప్రేమించే విధంగా ఉండాలి. మొదటగా ఆ ప్రేమ లోపం వలన నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం, ఇలా దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తామో అదేవిధంగా తన భర్తను వివాహం చేసుకున్న వ్యక్తినైనా, లేదు అంటే మీరు మీ యొక్క జీవితంలో ఉన్న వారినైనా మనం అదేవిధంగా దేవుడిచ్చిన బహుమానమును మిస్యూజ్ చేసుకోకుండా వారితో మనము సంబంధం అనేది యథార్థంగా ఉండాలి. మోసం చేసే వారిగా కాకుండా ఒకరికొకరు క్షమించుకోవడంలో, ఒకరికొకరు ప్రేమించడంలో మనము అంటే ఇటువైపు మేల్స్ నుంచి అయినా ఫీమేల్స్ నుంచి అయినా లోబడే విధంగా, ప్రేమించే విధంగా, ఒకరికొకరు ప్రేమనంట వృద్ధి చేయడంలో ముందు ఉండాలంట. సో భర్త అన్నాడని భార్య పైన, భార్య అన్నారని భర్త పైన మనము ఒకరికొకరు ఒకరిపైన ఒకరు క్వశ్చన్స్ వేసే విధంగా, మాట్లాడి గొడవలు పడే విధంగా అవి ఆ యొక్క ఫ్యామిలీలు ఉండడం వలన ఫ్యామిలీ వివాహం అంతా స్పాయిల్ అయిపోయి దాని యొక్క వ్యవస్థనే పాడైపోయి ప్రపంచంలో అనేక మంది సాతాను ఊబిలో చిక్కి మరి ఇప్పటికీ సెటిల్ విలువలాడిది. ఇప్పటికీ ఏడు వెళ్ళాలి, ఎవరిది ప్రేమ అందక, ఎక్కడ సరైన స్థిరమైన జీవితం లేక వారు అనేక మందితో రకరకాలమైన ప్రేమ కోరకు వాళ్ళు వెతికి సారిపోయి జీవితంలో నిర్జీవంగా మిగిలిపోతారు. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి? నిజంగా ప్రేమించేవారు మిమ్మల్ని, నువ్వు నీ ఫాల్ట్స్ని, నెగిటివ్స్ను, నీ పాజిటివ్స్ని ఎవరు ప్రేమిస్తారు? ఆ ప్రేమించే వ్యక్తి మీ జీవితంలో ఒక భర్తగా, లేదంటే మీ ఆత్మీయమైన జీవితంలో మీకు ఉంటే వారిని ఎలా మీరు మిస్యూజ్ చేసుకుంటారు? ఎలా మీరు వారి పట్ల నెగ్లెక్ట్గా బిహేవ్ చేయడంలో మీ జీవితము ఎంత కోల్పోతుందో ఒకసారి ఆలోచించారా మై డియర్ ఆల్? మీ జీవితంలో మీకు ఎవరైనా ఆత్మీయమైన బంధాలు, మీ కుటుంబంలోనైనా, మీ స్నేహితులైనా ఎవరైనా మీరుంటే వారి పట్ల యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, వారిని ప్రేమించే వారిగా ఉండండి. దేవుని ప్రేమ ఎప్పుడు క్రియలలో ఉంటుంది, కానీ మాటలో ఎప్పుడు ఉండదు. మాటలు అనేవి అందరూ మాట్లాడతారు మై డియర్ ఆల్, కానీ ఎవరైతే క్రియల ద్వారా వాళ్ళు వ్యక్తపరుస్తారో వాళ్ళ యొక్క ప్రేమను, వాళ్ళ యొక్క ఇష్టమును భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య అయినా, ఈ ఆత్మీయమైన జీవితాలలో, మీ కుటుంబంలోనైనా, మీ యొక్క బంధాలలోనైనా, మీ సోల్మేట్స్ అయినా, వారు మీతో ఉన్నప్పుడు వారిని దుఃఖపెట్టేవారిగా, వాళ్ళని నెగ్లెక్ట్ చేసేవారిగా మీరు ఉండకండి. ఒక్కరోజు వారు మీ జీవితంలో విడిచి వెళ్ళిపోతే ఆ వ్యక్తి మీరు డిజైన్ చేసుకోలేరు. అది అద్భుతము. అది అలాంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్స్, గుణగణాలు ఏ వ్యక్తిలో ఉండదు, కనిపించవు. మనకు చివరికి మిగిలేది ఆ యొక్క క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ యొక్క గుణం, ఆ ప్రేమించే తత్వం, ఆ లోబడే మనస్సు, ప్రేమించే అన్కండిషనల్ లవ్ అనేది మీ జీవితంలో చివరి వరకు, ప్రయాణము స్టార్ట్ అవ్వడం అందరు స్టార్ట్ చేస్తారు, ఎండ్ వరకు మీతో మీ ప్రయాణం అంతటిలో మీరు ముసలివారేంత వరకు మీతో ఉండగలిగే నిజమైన ప్రేమ మీకు దొరికిందనుకో, మీ భార్య భర్తలలో, మీ కుటుంబంలోనైనా, ఎక్కడైనా అలాంటి వారితో మీరు సంబంధం కలిగే జీవితంలో వారిని దేవునికి మహిమకరంగా మీరు ఇరువురు జీవించినప్పుడు దేవుడికి ఎంతో సంతోషము, ఎంతో ధన్యకరము. మీ ద్వారా అనేకులు మార్చబడి, మీ ద్వారా అనేకులు బలపరచబడి, అనేక ఆత్మలను మనము రక్షించే వారిగా ఉంటాం. అందుకే దేవుడు ఏం మాట్లాడు, భార్యలు భర్తకు విధేయులై ఉండమంటున్నాడు ఇక్కడ. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండమన్నా. నా భర్తకు నాకేం చేశారని నేను విధేయమంటాను, నాకేం చేయలేదు, నన్ను బయటికి తీసుకెళ్ళలేదు, నన్ను ప్రేమించడంలో ఫెయిల్యూర్ అంటే
ప్రేమ అనేది ఒకే రకంగా ఉండదు మై డియర్ ఆల్. ప్రేమ అనేది ప్రేమలో స్థాయి ఉంటుంది. మొదటగా మనిషి యొక్క రూపంను బట్టి ప్రేమ మొదలవుతుంది. అండ్ సెకండ్, ఆ ప్రేమ అనేది అక్కడికి బ్రేక్ అయిపోయి మళ్ళీ శారీరకంగా అదొక స్టేజ్ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అండర్స్టాండింగ్, అంటే ఇద్దరు పట్ల ఒకరికొకరు అర్థం చేసుకోవడంలోనే నిజంగా ప్రేమ ఉంటుంది. ఆ అర్థం చేసుకుని ఒకరి పట్ల ఒకరు క్షమించుకోవడంలో, ప్రేమించడంలో మనము ముందున్నప్పుడు ఆ రిలేషన్షిప్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఆ బంధం ఇంకా బలపరచబడి స్ట్రెంగ్త్ అనే దేవుని వాక్యాన్ని, అంటే దేవుని ముందుగా పెట్టినప్పుడు దేవుడు అక్కడ ఉండి అంటే వివాహ వ్యవస్థలో దేవుడు అనేవారు ముందు ఉండాలి ఎప్పుడైనా. ఫస్ట్ దేవుడు, తర్వాత కుటుంబం తర్వాత ఫ్యామిలీ అండ్ ఆల్ సిస్టమ్. సో దేవుని ముందుగా పెట్టి ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్య ధ్యానం, వర్షిప్ ఇంటిలో ఉన్నప్పుడు దుష్టుడు చేసిన ప్రతి ఒక్క భయంకరమైన సిచ్యువేషన్స్ అయిన ప్రతి ఒక్క పన్నాగాలు మనం తెలుసుకొని ప్రవర్తించి మనము వాటి నుంచి వాడి బాణముల నుంచి తప్పించుకునే వారిగా మనము జీవితంలో సక్సెస్ఫుల్గా దేవునికి మహిమకరంగా వాడుకోబడతాం. అదేవిధంగా భర్తలకు లోబడాలి అనేది నేను సంపాదిస్తున్నా, నాకేమైనా అందం తక్కువనా, నేను జాబ్ చేస్తున్నా, నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళను, నా స్నేహితులను కాపాడుతున్న బంధువులు నాకున్నారు, నాకు నా పొజిషన్, నా లెవెల్ని బట్టి గర్వించడం బట్టి అది ఎప్పటికైనా అది తుదకు చివరికి అది మిగిలేది కన్నీటికి, దుఃఖానికి కారణమవుతుంది తప్ప నాశనముకు ముందు గర్వము నడుచునుంట. స్త్రీ పురుషుడైతే ఇలా గర్వించి నాకున్న దాన్ని బట్టి గర్వించారనుకోండి, ఆ గర్వమును బట్టి జీవితము నాశనం వైపు వెళుతుంది మై డియర్ ఆల్. సో భర్తలకు మీరు లోబడమంటున్నారు. లోబడకపోతే వారి ప్రేమను మీరు పొందలేరు. ఎందుకు లోబడాలి అంటే, లోబడినప్పుడే కదా వారు మీ ప్రేమను వారు తెలుసుకొని, ఒకరోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా, ఇంకో రోజైనా నా భార్య ఎంత గుణవంతురాలు, ఎంత ప్రేమ కలిగింది, నా భర్త ఎంత మంచి వ్యక్తి, నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అని తెలుసుకొని సమస్తమైన కీడు నుంచి తప్పిస్తుంది. ప్రేమలో ఓర్పు కలిగి ఉంటుంది. ప్రేమ ఏంటిది? మొదటగా ఓర్పు కలిగి ఉంటుంది. ఓర్పు లేని జీవితంలో ఫెయిల్యూరే మిగులుతుంది. ఓర్పు లేకుండా మనము ఒక బంధాన్ని మనం కట్టలేము. అంటే పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్లోనైనా, ఏ విధమైన రిలేషన్షిప్లోనైనా, బంధాలలో సహనము, ఓర్పు అంటే అది గొప్ప ద్రోహ కార్యములను ఆపుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. సో ఒకరి పట్ల ఒకరు విధేయులై ఉండడు. భర్త చెప్పిన మాటకు లోబడి వినడం వల్ల ఆయనకు మనం శిరస్సుగా మనం ఎంచుకొని భర్తకు ప్రేమ తెలుసుకొని ఆయన మారు మనసు పొందేదానికి మనము మార్గంగా ఉంటాం. అదేవిధంగా భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు. అంటే మనము భర్తలు కూడా కొంతమంది అంటే వివాహ వ్యవస్థలో ప్రేమించరు. వాళ్ళు ప్రేమించకుండా నాకు మొదటగా లోబడాలి, నేను చెప్పినట్టే చేయాలి, నేను లెమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నన్ను దాటి ఆ అమ్మాయి ఎటు వెళ్ళకంటే ఎన్నో సంవత్సరాలుగా అమ్మాయి తల్లిదండ్రుల మధ్య, చిన్నప్పటి నుంచి స్నేహితుల మధ్య పెరిగి పెద్ద అయ్యి తను చదువుకొని తన ఎడ్యుకేషన్ అవన్నీ సాక్రిఫైస్ చేసి ఒక కుటుంబంకి, ఇంటికి అడుగుపెట్టినప్పుడు ఆ అమ్మాయికి ఆ పరిస్థితులంతా అది కొత్తగా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి అన్నీ కనుగొనలేదు, తెలుసుకోలేదు. ఒక వ్యక్తి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలంటే అక్కడ అడ్జస్ట్ కావడానికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది. అది పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళు పెరిగే విధానము, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబమును బట్టి, ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ యొక్క మార్పు అనేది ఎంత తొందరగా మారాలనేది అది డిసైడ్ అయి ఉంటుంది. ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రేమను బట్టి, వీళ్ళ యొక్క లోబడే తత్వాన్ని బట్టి రెండు డిమాండ్ చేస్తాయి. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపటేందు చివరికి మిగిలేదు భర్త భార్యలే కదా. మీరు ఎంత పిల్లలు పెట్టుకున్నా, మీరు విదేశాలలో తిరిగి వచ్చినా తోడు లేకుండా ఒక జీవితం ఎంతవరకు అగమ్యంగా ఉంటుందండి. సో మీకు ఇచ్చిన బహుమానము అది గొప్పది. మనము ఎంచుకోలేని తల్లిదండ్రులను దేవుడు డిసైడ్ చేస్తాడు. అన్నిటినీ బంధువులు, ఆత్మీయులను
దేవుడే డిసైడ్ చేస్తాడు. కానీ భర్తను దేవుడు అనుగ్రహించే ఒక ఫలము, ఒక బహుమానం అన్నమాట. ఆ బహుమానాన్ని మనము మంచిగా వాడుకోలేకపోతే అది వేరే చేతుల్లో దేవుడు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు. బహుమానం అనేది అందరికీ రాదండి. బహుమానము అనేది ఎవరికి ఇస్తాడు? ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో, ఎవరికైతే దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టంగా, దేవుడు చిత్తంలో వెళ్తున్న వారికి దేవుడు ఒక 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 బ ఒక బలమైన కానుకగా ఇవ్వాలనుకుంటారు స్త్రీ పురుషుని. భార్య దొరికిన వానికి మేలు దొరికినంట బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే ఎంత మేలు ఉంటుందండి భార్యలో, ఎన్ని ఎన్ని సాక్రిఫైస్ ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చి ఒక గర్భం ధరించి భర్తతో ఆ సావాసముతో ఇరువురు కలిసి కుటుంబాన్ని కట్టి ఆ అమ్మాయి అన్ని రకాలుగా ఆ అబ్బాయి కోసము సాక్రిఫై ఉన్నప్పుడు భార్య భర్త అర్థం చేసుకుని ప్రేమించే విధంగా ఉండాలి. అప్పుడే కదా అమ్మాయి అర్థం చేసుకున్న భర్త నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడని ఇంకా అమ్మాయి లోబడే దాంట్లో ఇంకా ముందు ఉంటుంది. అలా కాకుండా నాకు లోబడాలి, నన్నే చెప్పినట్టు వినాలని అమ్మాయిని మానసికంగా వేదన పెట్టి, అబ్బాయిలైనా అబ్బాయిలైనా ఆయననే నాకు లోబడాలి, ఒకరిపైన ఒకరు గొడవలు పడే విధంగా ఉండడం వలన ఇద్దరు పట్ల నష్టపోయేది వారిద్దరి జీవితాలు. వారు అనుకుంటారు నాకేం కాదు కానీ ఇద్దరి జీవితాలు లాస్. ఒకసారి ఒక వ్యక్తి మనం ప్రేమించడంలో ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా మనం అంతగా ప్రేమించడంలో సరిగ్గా మనం ప్రేమించలేకపోతాం. అంటే మొదటగా మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మనం వాక్యంలో కట్టుబడి ఉండాలి. దేవుని ప్రేమ చేత మన ప్రేమను కనపరుచుకోవాలి ఇతరుల పట్ల. ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అంటాడు. అన్నిట్లో శ్రేష్టమైనది విశ్వాసము కంటే ప్రేమనే మొదటగా శ్రేష్టమైనది. సో మీ భర్తల పట్ల మీరు ప్రేమను చూపండి. భార్యలు కూడా మీ భర్తల పట్ల ప్రేమను చూపించాలి, విధేయులై ఉండాలి, భర్తను శిరస్సుగా ఉండాలి. ఎంతో గొప్పగా భర్తను మనము హెచ్చుగా చూపించాలి. సో చిన్న గొడవలు కాగానే రోడ్డు మీద వారికి చెప్పే విధంగా, మూడో వ్యక్తికి చెప్పి అనౌన్స్మెంట్ చేసే విధంగా, తల్లిదండ్రుల మధ్యలో లాగడము ద్వారా మనం అలా చేయడం వలన ఇరువురు మధ్యలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ యొక్క రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయి ఆ బాండేజ్, ఆ యొక్క బంధం అనేది ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి మీరు ఇరువురే కలిసి సమాధాన పడుతూ దేవుణ్ణి ముందుగా ఉండి దేవుడు వాక్యాన్ని ఓపెన్ చేసి చదివి ప్రేమించమన్నాడు. ఆ రోజు క్షమించి మళ్ళీ మొదటిగా ఆ ప్రేమను వృద్ధి చేసుకోవడంలోనే నిజమైన దేవుని యొక్క బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయి. మీ పిల్లలు కూడా, ఒకవేళ మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని బట్టి పెరిగి పెద్దవారై ప్రయోజకులై మిమ్మల్ని బట్టి సంతోషించి మా మదర్ మా ఫాదర్ ఇలా ఉన్నారని వాళ్ళు ఎంత గొప్పగా మంచి పొజిషన్లో వాళ్ళు వచ్చి దేవునికి మహిమకరంగా వాడుకోబడతారు. మై డియర్ ఆల్. సో మీ భార్యను ప్రేమించాలి, భర్త కూడా భార్యను ప్రేమించాలి, లోబడాలి, అట్ ద సేమ్ టైం ప్రేమించాలి. రెండు ఒకేసారి జరగాలి. లోబడితే ప్రేమిస్తే లోబడతా అది కాదు. ప్రేమిస్తూ లోబడాలి, లోబడుతూ ప్రేమించాలి. ఇది ఈ యొక్క అర్థము, ఈ యొక్క డెప్త్ మీనింగ్ మీకు అర్థమైతే మీ జీవితాలు ఫలభరితంగా ఉంటుంది, మీ జీవితాలు దేవునికి ఇష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా లేకపోవడం వలన మనము బ్రేకేజ్ అవుతూ అనేకులతో సంబంధాలు బ్రేకేజ్ అయిన వాళ్ళు అనేకులతో వివాహ వ్యవస్థ కోల్పోయి ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవితాలు స్పాయిల్, వీళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోయి. అంటే ఈ మ్యారేజ్ సిస్టమ్ అనేది అపవాది బ్రేక్ చేస్తుంది. దేవుడు ఎప్పుడు కలుపుతాడు, అపవాది ఎప్పుడు బ్రేక్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు. బ్రేక్ చేయడం వలన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి దుష్టుడు చేసిన వాటిలో వాళ్ళు అంటే నరకంకి సిద్ధపడి ఉంటారు. కాబట్టి మై డియర్ అలాంటి చేయకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమించేవారుగా మీరు ఉన్నప్పుడు దేవుని బ్లెస్సింగ్స్ మీరు పొందేవారిగా ఉంటారు. మై డియర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ మెటల్. ఈ యొక్క మెసేజ్ అందరికీ షేర్ చేసి వివాహము అయిన వారికి, కాబోతున్న వారికి, కాని వారికి కూడా ఈ మెసేజ్ చేయడం వలన వారు ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యంలో ఫలించే వారిగా ఉంటారని బలంగా దేవుని ఆత్మ ప్రేరేపణ వలన చేస్తున్న మెసేజ్ అండి. గాడ్ బ్లెస్ యూ మై డియర్. థ్యాంక్ యూ.